అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హ్యాపీ ఛానల్ స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే రథసప్తమి ఎలా చేసుకోవాలి? ఎందుకంటే ముఖ్యంగా ఇంపార్టెంట్గా రథం చేసుకుని మీకు వస్తే చక్కగా అన్నీ అలంకరించుకొని అన్నీ చేసుకోండి. కాకపోతే ముఖ్యంగా ప్రసాదం బాగా మెత్తగా ఉడకాలి. ఎందుకంటే సూర్యపరమాత్ముడికి పోష అనేటటువంటి పన్ను లేదని చెప్పారు. ఆయనకి దక్షయజ్ఞంలో ఆయన అక్కడ ఉన్నందుకు గాను పన్ను పళ్ళుడేలాగా కొట్టారని చెప్తారు. ఎందుకంటే ఒక అన్యాయం జరిగిన కాడ కూడా అది ఎంత గొప్పవాళ్ళైనా ఆ అన్యాయం జరిగే కాడ ఉండకూడదని చెప్పి దాని అర్థం. అందుకని మనం ప్రసాదం వండేటప్పుడు చాలా మెత్తగా జారీగా ఉండాలి. ఆ యొక్క సలిమిడి వడపప్పు పానకము, ఈ ప్రసాద పాలలతో వండినటువంటి పరమాన్నము, ఆ గోవు పిడకల మీద పాలు పొంగిస్తారు. ఆ గోవు యొక్క పిడకల పొగ కూడా మన ఆరోగ్యానికి మంచిది. ఆవు పాలు ప్రసాదం కూడా మనకి ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఏ పూజ అయినా సైన్స్ ప్రకారం మన ఆరోగ్యాన్ని పెంచడం కోసమే ఈ యొక్క పెద్దలు పెట్టారు. అది మనం గుర్తెరగాలి. అలా అని చేయడం మానేయకూడదు. ఈ సనాతన సంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ మనం అనుసరించి మన పిల్లలకు కూడా ఇవ్వాలి. మన పెద్దల దగ్గర నుంచి నేర్చుకునేది. అయితే చక్కగా ఈ యొక్క సూర్య రథసప్తమిని అందరూ చేయండి. ఈశ్వరుడు ప్రత్యక్ష దైవం. ఆయన మనకి సమస్త ఐశ్వర్యాలు కూడా ఆయన ఆరోగ్య రూపంలో సమస్త పంటల రూపంలో ఇస్తారు. ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? మనస్ఫూర్తిగా భక్తితో నమస్కార ప్రియుడు, నమస్కరించినా చాలు. మీ శక్తి కొలిది పూజ చేయండి. వీలైనంత మట్టుకు చక్కగా ప్రసాదాన్ని మెత్తగా జారీగా ఉడికేలా చూడండి. ఈ యొక్క పరమాన్నాన్ని చెరుకుగడతో తిప్పి ఆయనకి నైవేద్యం పెట్టి మీ భర్తే సూర్యభగవానుడుగా అనుకుని మీ భర్త ఆశీర్వాదం తీసుకోండి. మీ భర్త పాదాలకు నమస్కరించండి. ఆయన ఆశీర్వాదం మీకు సూర్య రథసప్తమి అనుగ్రహం కలిగిస్తుంది. ఇదనే కాదు, ఏ యొక్క వ్రత ఫలితమైనా మీ భర్త ఆశీర్వాదం తీసుకుంటే అది చక్కగా మీకు వర్తిస్తుంది. మీకు ఆ యొక్క ఫలం లభిస్తుంది. ఈ యొక్క సూర్య రథసప్తమి పూజ నేను బాగానే చెప్పాననిపిస్తే కనుక హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.